హెల్త్ న్యూస్ మీకోసం. మెనోపాజ్ తరువాత టీ తాగే అలవాటు మహిళలకు ఎంతో మేలు చేస్తున్నట్లు చెబుతున్నారు ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. మెనోపాజ్ తర్వాత మహిళల ఎముకలు గుల్లబారిపోతుంటాయి. దీనికి టీ కాఫీలు తాగడానికి ఏదైనా సంబంధం ఉందా అనే ప్రశ్నతో 10,000 మంది పైన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. అందులో తేలిందేమిటంటే మెనోపాజ్ తర్వాత ఆడవాళ్లలో ఈస్ట్రోజన్ స్థాయిలు భారీగా తగ్గుతాయి. దాంతో ఎముకల్ని గుల్ల చేసే ఆస్ట్రోక్లాట్స్ అనే కణాలు పెరిగి వాటిని విరిగిపోయేలా చేస్తాయి. ఈ పరిస్థితికి తోడు తరచూ కాఫీ తాగేవారిలో కెఫిన్ అధికమై అది ఆహార పదార్థాల నుంచి మనకు కాల్షియం అందకుండా చేస్తుంది. దీంతో ఎముకలు మరింత బలహీనం అవుతుంటాయి. అలాగే కెఫిన్ రక్తనాళాలను కుచించుకుపోయేలా చేసి ఒంట్లో నుండి వేడి ఆవర్లు పుట్టించడంతో పాటు రాత్రిపూట చెమటలు కూడా పట్టేలా చేసి మెనోపాజ్ లక్షణాల్ని తీవ్రం చేస్తుంది. అదే టీ తాగేవారి విషయానికి వస్తే టీలోని కెటాచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఆస్ట్రోబ్లాట్స్ అనే కణాలను ఉత్తేజితం చేస్తాయి. వీటికి ఎముక సాంద్రతను పెంచి అవి అరగకుండా చేసే గుణం ఉంది. అంతేకాదు మోకాళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. అందుకే కాఫీ కంటే టీ మంచిదని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రత్యేకించి గ్రీన్ టీ లేదా హెర్బల్ టీల్లో ఉండే పాలీఫెనాల్స్ రసాయనాలు ఎముకల క్షీణతను అరికట్టడంలో మరింత సమర్థంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే టీ తీసుకునేటప్పుడు అధికంగా పంచదార, పాలు కలపకుండా తాగితేనే అందులోని కెచాటిన్లు శరీరానికి పూర్తిగా లభిస్తాయి. దీనికి తోడు మెనోపాజ్ తర్వాత మహిళలు రోజు కాల్షియం, విటమిన్ డి లభించే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ఎంతో ముఖ్యం. టీ తాగడంతో పాటు నిత్యం తేలికపాటి వ్యాయామాలు, నడకను అలవాటు చేసుకుంటే ఆస్టియోపోరోసిస్ ముప్పును సులువుగానే అధిగమించవచ్చు. అయితే టీ మంచిదని అతిగా తీసుకోకూడదు. రోజుకు 2 నుంచి 3 కప్పులకు పరిమితం కావడం శ్రేయస్కరం.